సో చూడండి, మన టాపిక్ ఏంటి? ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సబ్జెక్ట్ కోడ్ ఇన్ ఐఎస్ 102లోనే ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఐఎస్ 108. కన్స్ట్రక్షన్ సేఫ్టీలో కూడా ఈ పర్టికులర్ టాపిక్ మిక్స్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ అ సింపుల్ అండ్ ఫండమెంటల్ టాపిక్. ఎవ్రీబడి నోస్ అబౌట్ ది ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, చూడండి కొన్ని ఇమేజెస్ చూపెడుతున్నాను. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ అన్నది యాజ్ పర్ 5S ప్రిన్సిపల్ అనుగుణంగా మనం మెయింటైన్ చేయాలి. 5S ప్రిన్సిపల్స్ అంటే సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. ఓకే, ఇది ఆ, మన వర్క్ ప్లేస్ ప్రిమిసెస్ ఇన్సైడ్ ఈ రకంగా ఉండాలి. ఇది చూడండి బ్యాడ్ హౌస్ కీపింగ్ ఇమేజెస్. ఇది మరి వరస్ట్ హౌస్ కీపింగ్ ఇమేజెస్. హౌస్ కీపింగ్ సరిగ్గా చేయకపోతే ఇట్ మే లీడ్ ఫైర్ హజార్డ్స్, స్లిప్, ట్రిప్, ఫాల్, చాలా ప్రమాదాలు జరుగుతాయి. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, ఇవాళ ఏంటి చాలా తక్కువ మంది ఎన్రోల్ అయ్యారు. సింపుల్ టాపిక్ అనా? ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. సబ్జెక్ట్ కోడ్ ఈజ్ IS 102 అండ్ IS 108. 102 మీన్స్ సేఫ్టీ ఇన్ ఇంజనీరింగ్ 1 అండ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ఇది మిక్స్ అయి ఉంటుంది. ఏ క్వశ్చన్ 102లో అడుగుతాడో, ఏ క్వశ్చన్ 108లో అడుగుతాడో అన్నది చెప్తాను. ఇంట్రడక్షన్: గుడ్ హౌస్ కీపింగ్ ఇన్వాల్వ్స్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ అండ్ షుడ్ అప్లై త్రూఅవుట్ ది ఎంటైర్ ప్రిమిసెస్. గుడ్ హౌస్ కీపింగ్ అనేది పారిశ్రామిక కార్యకలాపాల్లో ఎవ్రీ దశల్లోనూ అప్లై చేయాలి. అది ఎంటైర్ ప్రిమిసెస్ కి అప్లై చేయాలి. ప్రిమిసెస్ అంటే ప్రాణంగం, ఇండోర్స్, అవుట్డోర్స్. ఇట్ ఈస్ అ మోర్ దాన్ మేర్ క్లీన్లీనెస్, అంటే పరిసరాలను అద్దంలో ఉంచడం. క్లీన్లీనెస్ కు మించి. ఇట్ రిక్వైర్స్ ఆర్డర్లీ కండిషన్స్, క్రమంగా పెట్టడం. ది అవాయిడెన్స్ ఆఫ్ కంజెస్టన్ అంటే ఇరుకుని తగ్గించడం. అటెన్షన్ టు ఆర్డర్లీ లేఅవుట్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ అంటే పని ప్రదేశంలో మెటీరియల్స్, టూల్స్ కానీ ఆర్డర్ లో పెట్టడం. ది మార్కింగ్ ఆఫ్ ఎసెల్స్. ఎసెల్స్ అంటే మధ్యదారులు యొక్క మార్కింగ్. అడిక్వేట్ స్టోరేజ్ అరేంజ్మెంట్స్ అంటే స్టోర్స్ లో మెటీరియల్స్ అగ్రిగేషన్ చేసి పెట్టడం. అండ్ సూటబుల్ ప్రొవిజన్స్ ఫర్ క్లీనింగ్, మెయింటెనెన్స్ అంటే నియమాలు. క్లీనింగ్, మెయింటెనెన్స్ అది మనకి ఎక్విప్మెంట్స్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ కూడా ఇందులోనే వస్తుంది. సో ఇది ఓకేనా. కమింగ్ టు ది చూడండి ఇమేజెస్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ మీన్స్ మోర్ దాన్ మియర్ క్లీనినెస్, పరిసరాలు అద్దంలో ఉంచడం. సో ఇది కనబడుతుంది కదా, ఇది ఎస్ఎల్స్, మధ్యదారులు. ఆ? అవి నడవడానికి ఉపయోగించాలి. అక్కడ ఏ రకమైన స్టోరేజ్ అరేంజ్మెంట్స్ ఉండకూడదు. ఇలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ చేయకూడదు. ఇవన్నీ ఉంటాయి. చూడండి రీజన్స్ ఫర్ గుడ్ హౌస్ కీపింగ్. అసలు హౌస్ కీపింగ్ ఎందుకు చేస్తాం? ప్రివెంట్ యాక్సిడెంట్స్, యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి, సేవ్ టైమ్స్ అంటే మెటీరియల్స్ అగ్రిగేషన్ సరిగ్గా ఉంటే ఏ సామాను మనం ఎత్తుకోక్కర్లేదు. గివ్స్ ద కండిషన్ కంట్రోల్ ఓవర్ ది వర్కర్స్ అంటే మన పరిస్థితులు వర్కర్స్ అనువుగా ఉంటే ఇంక్రీజ్ ద ప్రొడక్షన్, ఉత్పాదక శక్తి పెరుగుతుంది. గివ్స్ అవర్ వర్కర్స్ ఫ్రీడమ్ టు మూవ్ అంటే పని ప్రదేశంలో వర్కర్స్ ఈజీగా వెళ్ళొచ్చు. గివ్స్ అవర్ వర్కర్స్ ప్రైడ్ అంటే హౌస్ కీపింగ్ బాగుందని వర్కర్స్ ప్రైడ్ గా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రొడక్ట్స్ ప్రొటెక్ట్స్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ మన పరికరాలను, ఉత్పత్తుల్ని సేవ్ చేసుకోవడానికి హౌస్ కీపింగ్ అవసరం. రెడ్యూస్డ్ అవర్ వేస్ట్, వేస్ట్ ని తగ్గించడానికి హౌస్ కీపింగ్ కావాలి. సో ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. గుడ్ హౌస్ కీపింగ్ వల్ల లాభాలు ఏంటి? రెడ్యూస్డ్ హ్యాండ్లింగ్ టు ఈజ్ ది ఫ్లో ఆఫ్ మెటీరియల్ అంటే వర్కర్స్ యొక్క నిర్వహణ తగ్గిపోతుంది. మెటీరియల్స్ యొక్క ఫ్లో బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ప్రివెంటింగ్ ట్రిప్పింగ్ అండ్ స్లిప్పింగ్ యాక్సిడెంట్ ఇన్ క్లటర్ ఫ్రీ అండ్ స్పిల్ ఫ్రీ వర్క్ ఏరియాస్. ఎప్పటికప్పుడు హౌస్ కీపింగ్ శుభ్రం చేస్తుంటాం కాబట్టి, ఏమైనా కెమికల్స్ ఒలిగిపోయినా క్లీన్ చేస్తుంటాం కాబట్టి వర్కర్స్ ఏ రకంగా స్లిప్, ట్రిప్, ఫాలో, యాక్సిడెంట్ అవ్వరు. డిక్రీజ్డ్ ఫైర్ హజార్డ్స్, ఫైర్ హజార్డ్స్ రావడానికి స్కోప్ ఏ ఉండదు. ఎందువల్ల? ఫైర్ అనేది 3 ఎలిమెంట్స్ కావాలి. ఏంటి 3 ఎలిమెంట్స్? ఆక్సిజన్,
హీట్, ఫ్యూయల్. ఫ్యూయల్. దీనికి మనకి ఫ్యూయల్ ఉండదు, హౌస్ కీపింగ్ చేస్తాం కాబట్టి. సో దేర్ ఈస్ ఎ నో ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. ఓకేనా. చూడండి, లోవర్ వర్కర్ ఎక్స్పోజర్ టు హజార్డస్ సబ్స్టెన్స్, డస్ట్, వేపర్స్. దీనికి లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ కూడా హౌస్ కీపింగ్ లో ఒక భాగమే కాబట్టి వర్కర్స్ ప్రమాదకరమైన పదార్థాలకు ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడబడతారు. బెటర్ కంట్రోల్ ఆఫ్ టూల్స్, మెటీరియల్ ఇంక్లూడింగ్ ఇన్వెంటరీ అండ్ సప్లైస్. అంటే టూల్స్ మీద, మెటీరియల్స్ మీద మంచి కంట్రోల్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇన్వెంటరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఎనీబడి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ మీద, సప్లైస్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది హౌస్ కీపింగ్ వల్ల. ఏ రకంగా? ఓకే, చూడండి, ఇన్వెంటరీ అంటే మెటీరియల్ యొక్క స్టాక్ మెయింటైన్ చేయడం. మెటీరియల్ స్టాక్ మెయింటెనెన్స్ ని ఇన్వెంటరీ అని అంటారు. చూడండి, మనకి మెటీరియల్స్ లో ఫాస్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్, మీడియం కన్జ్యూమింగ్ గూడ్స్, స్లో కన్జ్యూమింగ్ గూడ్స్ అని మూడు ఉంటాయి. ఫాస్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్ మెటీరియల్, గ్రీజు, ఇంజన్ ఆయిల్, ఎక్సెట్రా, మెటల్ స్పేర్స్ అవన్నీ ఉంటాయి కదా. అవి సాగ్రిగేషన్ చేసి పెడతాం కాబట్టి ఆ మెటీరియల్స్ అయిపోతుంటే, తక్కువగా ఉంటే బెటర్ గా ముందే చెక్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ తెప్పించుకొని ఆ మెటీరియల్ తెప్పించుకోవచ్చు. సో ఇన్వెంటరీ అంటే మెటీరియల్ యొక్క జాబితా మీద కూడా అదుపుంటుంది, అండ్ సప్లైస్, ఏ మెటీరియల్స్ రిక్వైర్మెంట్ కావాలన్న దాని మీద కూడా అదుపుంటుంది. సో అది. నెక్స్ట్, మోర్ ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ క్లీనప్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఎక్విప్మెంట్స్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ కూడా హౌస్ కీపింగ్ లో ఒక భాగమే. ప్రాపర్ గా గ్రీజింగ్ చేయడం, లూబ్రికేషన్ చేయడం, ఆ, ఇవన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్, బెటర్ హైజెనిక్ కండిషన్స్ లీడింగ్ టు ఇంప్రూవ్ హెల్త్. హైజెనిక్ కండిషన్స్ ఏంటి? పారిశ్రామిక పరిశుభ్రత పరిస్థితులు ఉంటాయి, దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఏ రకంగా? టాయిలెట్స్ హైజెనిక్ గా ఉంటాయి, తర్వాత మన క్యాంటీన్స్ హైజెనిక్ గా ఉంటాయి. తర్వాత మోర్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ స్పేస్, స్పేస్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. రెడ్యూస్డ్ ప్రాపర్టీ డ్యామేజ్ బై ఇంప్రూవింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు ముందస్తు నిర్వహణ చేసి. ఇంప్రూవ్డ్ మొరైల్ ఆఫ్ వర్కర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొరైల్? ఎనీబడి? మొరైల్ అంటే వర్కర్స్ యొక్క విశ్వాస స్థితిని పెంచుకోవచ్చు. ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తి పెరుగుతుంది. అండ్ లెస్ జెనిటోరియల్ వర్క్. జెనిటోరియల్ వర్క్ అంటే వాచ్మెన్ డ్యూటీ, కాపలాదారుడు పని తగ్గిపోతుంది. సో ఇది బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. ఇది ఒకసారి 3 మార్క్స్ కి అడిగాడు, ఒకసారి 10 మార్క్స్ కి అడిగాడు. సో ఇవి రాయండి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది బ్యాడ్ హౌస్ కీపింగ్ ఇమేజ్. చూడండి, వరస్ట్ గా ఉంది. తర్వాత ఇది వరస్ట్ హౌస్ కీపింగ్, ఈ ఇమేజ్. చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాడ్ హౌస్ కీపింగ్ ఏంటి? ట్రిప్పింగ్ ఓవర్ లూజ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ఫ్లోర్స్, స్టైర్స్, ప్లాట్ఫామ్స్. అంటే మెటీరియల్స్ ఫ్లోర్స్ మీద, మెట్ల మీద, ప్లాట్ఫామ్స్ మీద పడిపోవడం. ఆర్టికల్స్ డ్రాపింగ్ ఫ్రమ్ ఎబో, పైనుంచి ఆర్టికల్స్ పడిపోతూ ఉండడం. ఆ, మన మన స్లిప్పింగ్ ఆన్ గ్రేజరీ, వెట్, డర్టీ సర్ఫేసెస్ మీద జారి పడిపోవడం. స్ట్రైకింగ్ ఎగెనెస్ట్ ప్రొజెక్టింగ్ ఆర్ పూర్లీ స్టాక్డ్ ఆర్ మిస్ప్లేస్డ్ మెటీరియల్స్. అంటే గ్రౌండ్ మీద మెటీరియల్ చిందరవందరగా పడిపోతాయి కాబట్టి వాటిని తన్నుకొని పడిపోవడం. నెక్స్ట్, టీరింగ్ ది హ్యాండ్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆన్ ప్రొజెక్టింగ్ నైల్స్, వైర్స్, స్టీల్ స్ట్రాపింగ్ ఆన్ బ్లేడ్స్, ఆన్ క్రీట్స్. చూడండి, ఆ తలక చెక్కల మీద, ఇతర వస్తువుల మీద మేకులు ఉంటాయి కదా, దాని ద్వారా చేతులు మనకి కోసుకుపోవడం, గీరుకుపోవడం. ఆ స్టీల్ స్ట్రాపింగ్ ద్వారా చేతులు, కాళ్ళు చేతులు గీరుకుపోవడం. ఇవన్నీ బ్యాడ్ హౌస్ కీపింగ్ లోకి వస్తాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పూర్ హౌస్ కీపింగ్, వరస్ట్ హౌస్ కీపింగ్ అంటే ఇది. ఇదంటే ఇంత దారుణంగా ఉంటది అనమాట. ఏంటి ఆ వరస్ట్ హౌస్ కీపింగ్ కి? ఎక్సెసివ్ మెటీరియల్ వేస్ట్ ఆర్ చిప్స్ ఆన్ ది వర్క్ ఏరియా. పని ప్రదేశంలో ఎక్కువగా మెటీరియల్స్ ఉండడం, వేస్ట్ ఉండడం, చిప్స్ ఉండడం. కంజెస్టెడ్ ఎసెల్స్ అంటే ఇరుగ్గా ఉండే మధ్యదారులు. టూల్స్ లెఫ్ట్ అనే మిషన్స్ అంటే యంత్రాల మీద పనిచేసి టూల్స్ మిషన్స్ మీద పెట్టడం. వేస్ట్ కంటైనర్స్ ఓవర్ఫ్లోయింగ్, వేస్ట్ కంటైనర్స్ డబ్బా నిండిపోయి మెటీరియల్ ఓవర్ఫ్లో అవడం. లాకర్స్ అండ్ వర్క్ రూమ్స్ అండ్ డిజార్డర్స్.
యాసిడ్స్ ఇన్ ఓపెన్ కంటైనర్స్ అంటే మన కంటైనర్స్ మీద తెరిచి ఉన్న మూతలు ఉంచడం, బ్రోకెన్ గ్లాసెస్, ఎలక్ట్రిక్ లీడ్స్ ఆర్ ఎయిర్ లైన్స్ అక్రాస్ ది ఎసల్స్. అంటే నడుస్తున్న మార్గాల్లో ఎలక్ట్రికల్ వైర్స్, ఎయిర్ లైన్స్ అంటే గాలి గొట్టాలు ఉండడం, డర్టీ లైట్ ఫిట్టింగ్స్, విండోస్, స్కైలైట్స్, ఇవన్నీ పూర్ హౌస్ కీపింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకా చాలా రాసుకోవచ్చు మీరు. సో ఇది ఓకేనా, అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఐఎస్ 102లో అడుగుతాడు. గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్ ఏ రకంగా మెయింటైన్ చేయాలంటే, నెంబర్ 1 ఎస్ఎల్స్ ఎలాగ ఉండాలి, మధ్యదారులు. నెంబర్ 2 ఇంప్రూవ్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉండాలి. నెంబర్ 3 కీప్ ఫ్లోర్స్ క్లీన్, ఏ రకంగా మెయింటైన్ చేయాలి. నెంబర్ 4 పెయింట్ ది వాల్స్, వాల్స్ కి ఏ రకమైన పెయింటింగ్ వేయాలి. 5th మెయింటైన్ ది లైట్ ఫిట్టింగ్స్, ఏ రకంగా మెయింటైన్ చేయాలి. క్లీన్ ద విండోస్, విండోస్ ఏ రకంగా క్లీన్ చేయడం. నెక్స్ట్ డిస్పోజ్ ఆఫ్ స్క్రాప్ అండ్ ప్రివెంట్ స్పిల్లేజ్, స్క్రాప్ ఏ రకంగా డిస్పోజ్ చేయాలి. రసాయనాలు ఏ రకంగా వలకుండా చూడాలి. గెట్ రిడ్ ఆఫ్ డస్ట్ డర్ట్. తర్వాత 9వది మెయింటైన్ హై స్టాండర్డ్ మీల్స్ రూమ్ అండ్ రెస్ట్ రూమ్. 10వది కీప్ టూల్స్ స్టడీ, అంటే ఇలాగ టూల్స్ పొద్దుగా చక్కగా అమర్చడం. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ఎయిడ్ గేర్. 12వది ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్. 13వది అటెండ్ రెగ్యులారిటీ టు మెయింటెనెన్స్. సో 14 ఎస్ఐఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లీనింగ్. సో మీరు ఈ హైలైట్, మనకి పాయింట్స్ హైలైట్లు చేయాలి, హైలైట్ చేసే రాయాలి. సబ్ పాయింట్స్ ఎలా రాసుకున్నా ఒకటే. మీకు ఈ పాయింట్స్ నచ్చితే మీరు రాసుకోవచ్చు, లేకపోతే మీరు ఓన్ గా పాయింట్స్ అన్నది జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎస్ఎల్స్ అన్నది హైలైట్ చేయాలి, ఓకేనా. అలాగా నెంబర్ 1 ఎస్ఎల్స్ అంటే మధ్యదారులు ఏ రకంగా ఉండాలి అంటే, ఎస్ఎల్స్ స్పేస్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ ది మూవ్మెంట్ ఆఫ్ పర్సనల్ ప్రొడక్ట్స్ అండ్ మెటీరియల్. మధ్యదారులు అనేవి ఏ రకంగా రిజర్వ్ చేయబడ్డాయి, వ్యక్తులు నడవడానికి, ఉత్పత్తులు నడవడానికి, ఫోర్క్ లిఫ్ట్ ద్వారా మెటీరియల్స్ నడవడానికి. ఇట్ షుడ్ బి కెప్ట్ క్లీన్ అండ్ క్లియర్ అండ్ నెవర్ బి యూజ్డ్ యాజ్ అ స్టోరేజ్. మధ్యదారులు ఎప్పుడు క్లీన్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి, స్టోరేజ్ ఏరియా కింద అసలు వాడకూడదు. దిస్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ ఫర్ పాసేజ్ వేస్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. పారిపోయే మార్గాలకి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఈ రూల్స్ అప్లై చేయాలి. బ్లైండ్ కార్నర్ షుడ్ బి ఎలిమినేటెడ్ అండ్ పోస్ట్ వార్నింగ్ సైన్స్. బ్లైండ్ కార్నర్స్ అంటే చూడండి, యూ టర్న్ తిరుగుతున్నప్పుడు అటు సైడ్ నుంచి మనకి ఏవి కనబడవు, అక్కడ మిర్రర్స్ లాంటివి పెట్టాలి, ఉండాలనుకుంటే. వీలైనంత వరకు బ్లైండ్ కార్నర్స్ అనేది ఎలిమినేట్ చేయాలి, ఉంటే అక్కడ వార్నింగ్ సైన్స్ లాంటిది పెట్టాలి. మేక్ మార్కింగ్ షుడ్ బి సఫిషియెంట్లీ కలర్ టు మేక్ దమ్ క్లియర్లీ విజిబుల్. క్లియర్ మార్కింగ్స్ పెట్టాలి ఎసల్స్, మనకి విజిబుల్ అయ్యేటట్టు. ఇవి కొన్ని పాయింట్స్, ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఇంప్రూవ్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏ రకంగా మెరుగుపరచాలి. నెక్స్ట్ టిడ్డినెస్ అండ్ ఆర్డర్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఓవర్ కమింగ్ స్టోరేజ్ ప్రాబ్లం. అంటే స్టోరేజ్ ఏరియాలో మెటీరియల్స్ అన్ని చక్కగా పొద్దుగా అమర్చడం, ఒక ఆర్డర్లో పెట్టడం. అలా పెట్టామనుకోండి, మనం స్టోర్స్కి వెళ్ళినప్పుడు సామాన్లు ఎత్తుకునే పని సగం తగ్గిపోద్ది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ స్టోర్స్ అండ్ స్క్రాప్స్ అక్యుములేటెడ్ ఆన్ ఫ్లోర్స్ అండ్ అరౌండ్ మిషన్స్. అంటే స్టోర్స్ లో మెటీరియల్స్ పేరుకుపోకుండా చూడాలి, అలాగే యంత్రాల దగ్గర కూడా మెటీరియల్స్ ఎక్కువగా పేరుకుపోకుండా చూడాలి. నెవర్ కీప్ మోర్ మెటీరియల్స్ దాన్ నెససరీ నియర్ మిషన్స్. అంటే ఈ యంత్రాల దగ్గర మెటీరియల్స్ ఎక్కువ తెచ్చుకోకూడదు, కావాల్సిన మెటీరియల్ మాత్రమే తెచ్చుకొని పనిచేసేటట్టు ఉండాలి. మూడోది ఏంటి, కీప్ ఫ్లోర్ క్లీన్స్. ఫ్లోర్స్ క్లీన్ గా ఏ రకంగా మెయింటైన్ చేస్తా. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ వర్క్ ఇంజరీస్ ఆర్ కాజ్డ్ బై పీపుల్ ఫాలింగ్. అంటే జనరల్ గా స్లిప్ ట్రిప్ ఫాల్ వల్ల లాస్ట్ టైం ఇంజరీస్ అవుతున్నారు. ఫ్లోర్ కండిషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ దిస్ రీజన్స్. అంటే ఫ్లోర్ కండిషన్స్ దీనికి బాధ్యత వహిస్తున్నాయి. స్పిల్ ఆయిల్ అండ్ అదర్ లిక్విడ్స్ షుడ్ బి క్లీన్డ్ అప్ వన్స్. ఏదైనా రసాయనాలు కెమికల్స్ ఒలిగిపోతే ఇమీడియట్ గా క్లీన్ చేయమంటున్నాడు.
Metal chips, tiny particles, dust and similar waste should be never be allowed to accumulate. అంటే పని ప్రదేశాల్లో మెటల్ చిప్స్, టినీ పార్టికల్స్, డస్ట్ అవన్నీ వేస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ మీద ఎక్యుములేట్ అవ్వకుండా చూడమంటున్నారు. సో అది కమింగ్ టు ది నెంబర్ 4, పెయింట్ ది వాల్. మంచి కలర్ వేయాలి. Paint is one of the cheapest means of renovating walls and can give a boost to morale. అద్భుతమైన పెయింటింగ్ కలర్, లైట్ కలర్ పెయింటింగ్ వేసారనుకోండి, వర్కర్స్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మొరల్, విశ్వాస స్థితి అన్నది పెరుగుతుంది. లైట్ కలర్డ్ వాల్ రిఫ్లెక్ట్స్ ది లైట్ అండ్ డర్టీ ఆర్ డార్క్ కలర్డ్ వాల్స్ అబ్జర్వ్ ది లైట్. పెయింటింగ్ ఎప్పుడు లైట్ కలర్ వేయాలి, వేస్తే మంచి లైటింగ్ అన్నది రిఫ్లెక్ట్ చేస్తుంది. డార్క్ కలర్ పెయింటింగ్ అన్నది లైట్ ని అబ్జర్వ్ చేసి విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూజ్ అ సూటబుల్ కలర్ టు పెయింట్ ది వాల్స్, సీలింగ్స్ అండ్ వర్క్ సర్ఫేసెస్. సరైన పెయింటింగ్ కలర్ కోడ్ చూస్ చేసుకోవాలి. వాళ్ళకి, గోళ్ళకి, జనరల్ గా సీలింగ్స్ కి అయితే పైకప్పులకి వైటే వేస్తారు. ఆ వర్క్ సర్ఫేసెస్ కి మంచి కలర్ కోడ్ చూసుకోవాలి. పెయింట్ ఆన్ హ్యాండ్ రైల్స్ అండ్ మిషన్ గార్డ్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ రస్ట్. కంపల్సరిగా హ్యాండ్ రైల్స్ కి, మిషన్ గార్డ్స్ కి పెయింట్ వేయాలి. ఏ పెయింట్ వేస్తే మనకి రస్ట్ పట్టదు? ఎనీబడి? జనరల్లీ ఐరన్ మెంబర్స్ కి విచ్ పెయింట్ ఈజ్ సపోజ్ టు బి మనకి వేస్తారు? స్మోక్ గ్రే, స్మోక్ చెప్పండి. గ్రే అండ్ స్మోక్ గ్రే పెయింట్ సార్ స్టార్టింగ్. అదేనండి, రెడ్ ఆక్సైడ్ కదా వేస్తారు. జింక్ అవును ప్రైమర్ సార్, సార్, జింక్ ప్రైమర్. అదే రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేయాలి. హ్యాండ్ అవును రైల్స్ సార్. కి, మిషన్ గార్డ్స్ కి రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేస్తే మనం రస్ట్ పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్, కలర్ కోడ్ కెన్ బి యూజ్ టు హైలైట్ ది హజార్డస్ పార్ట్స్ ఆఫ్ ది మిషనరీ. అంటే ఆ మిషనరీలో మరి భయంకరమైన పార్ట్స్ కి మంచి కలర్ కోడ్ వేయాలి. ఎవరు డౌట్ అడిగారు చూద్దాం. యాంటీ కరోజు పెయింట్, ఎనీ యాంటీ కరోజు పెయింట్ వేయచ్చు. ఓకేనా? కలర్ కోడ్స్ అంటే మంచిగా మన ప్రమాదకరమైన మనకి యంత్రాల యొక్క పార్ట్స్ కి రెడ్ కలర్ లాంటివి వేయాలి. సో ఇది నెక్స్ట్ ఏంటి పాయింట్? ఐదోది, మెయింటైన్ లైట్ ఫిట్టింగ్స్. లైట్ ఫిట్టింగ్స్ ఏ రకంగా మెయింటైన్ చేస్తారంటే, అటెండ్ టు ది లైట్ ఫిట్టింగ్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ గుడ్ హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్. మంచి లైట్ ఫిట్టింగ్స్ ప్రొవైడ్ చేయాలి. It's been found that lighting efficiency may be improved by 20 to 30% simply by cleaning the lamps and reflectors. చూడండి, లైటింగ్ సరిగ్గా లేదు, లైట్ మార్చేద్దాం అనుకోకూడదు. ఆ ల్యాంప్స్, రిఫ్లెక్టర్స్ ఒకసారి క్లీన్ చేస్తే, అందులో గ్రిమ్ పట్టేసి ఉంటుంది, అది క్లీన్ చేస్తే 20 to 30% ఆఫ్ లైటింగ్ అనేది మనకి మెరుగుపడుతుంది. నెక్స్ట్, క్లీన్ ద విండోస్. క్లీన్ ద విండోస్ అండ్ లెట్ ది light and dirty ones keep it out. Insufficient light may cause eye strain and leads to accident. అంటే లైటింగ్ సరిగ్గా లేకపోతే ఐ స్ట్రెయిన్ అయ్యి కళ్ళకి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. సో ఎన్షూర్ దట్ విండోస్ ఆర్ నాట్ బ్లాక్డ్ బై స్టాక్డ్ మెటీరియల్స్, ఎక్విప్మెంట్ ఆర్ ఆర్టికల్స్ ఆన్ ది లెడ్జెస్. ఎట్టి పరిస్థితుల్లో విండోస్ అంటే వెలుతురు బాగా వస్తుంది కాబట్టి అక్కడ బీరువాలతోటి ఎనీ మెటీరియల్ స్టాక్ చేసి దాన్ని బ్లాక్ చేయకూడదు. అంటే లెడ్జెస్ అంటే అల్మారాల ద్వారా కూడా ఆ పర్టికులర్ విండోస్ ను బ్లాక్ చేయకూడదు. విండోస్ కి ఎదురుగుంటా ఏ రకమైన ఐటమ్ ఉండకూడదు అని అడగదు. నెక్స్ట్ డిస్పోజ్ ఆఫ్ స్క్రాప్ అండ్ ప్రివెంట్ స్పిల్లేజ్. అంటే ఏ రకంగా స్క్రాప్ ని డిస్పోజ్ చేయాలి, ప్రివెంట్ ని స్పిల్లేజ్ చేయాలంటే, ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్ టు లెట్ ది ఫ్లోర్ క్యాచ్ ఆల్ వేస్ట్ అండ్ దెన్ స్పెండ్ టైం ఫర్ క్లీనింగ్ అప్. సో ఏదైనా చెత్త చెదారాన్ని క్లీన్ చేసామని అంటున్నాడు. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ బెటర్ టు ప్రొవైడ్ ఎ కన్వీనియంట్ కంటైనర్స్ ఫర్ స్క్రాప్ అండ్ వేస్ట్. అంటే మనకి లేపిన చెత్త ఒక కంటైనర్స్, వేస్ట్ కంటైనర్స్ లో కానీ దేంట్లో వేసేయమంటున్నాడు. ఆయిలీ ఫ్లోర్స్ ఆర్ కామన్ యాక్సిడెంట్ అండ్ ఫైర్ హజార్డ్స్. ఆయిలీ ఫ్లోర్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి అని అంటున్నాడు. Splash guards and drip pans should be installed wherever oil spills or drips may occur. చూడండి, కొన్ని జనరేటర్స్ దగ్గర మనకి ఆయిల్ అనేది స్పిల్ అవుతూ ఉంటది. ఎంత కంట్రోల్ చేద్దామన్నా, మన మన ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్ లోకి వెళ్ళే హోజ్ పైప్ ఉంటుంది.
అక్కడ డ్రిప్ మన కిందన అంటే డ్రిప్ ప్యాన్ లాంటిది పెట్టామంటే మనకి ఆ డీజిల్ డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతుంటది కదా, అది క్యాచ్ చేస్తుంది. మళ్ళీ కలెక్ట్ అయిన తర్వాత ఆ ఫ్యూయల్ ట్యాంక్ లో పంపేసుకోవచ్చు. అంటే చూడండి, డ్రిప్ ప్యాన్స్ అంటే మనకి వెహికల్స్ మనకి ఇంజిన్ ఆయిల్ తీస్తున్నప్పుడు కిందన పెడతారు కదా, ఒక డబ్బాలు లాంటివి, వాటిని డ్రిప్ ప్యాన్స్ అని అంటారు. అక్కడ ఎక్కడైతే స్పిల్ అవుతుందో అక్కడ ఇలాంటి డ్రిప్ ప్యాన్స్, స్ప్లాష్ గార్డ్స్ అన్నది పెట్టమంటున్నాడు. సో అది నెక్స్ట్, ప్రివెంట్ ది యాక్సిడెంట్ బై కీపింగ్ ఆయిల్ అండ్ గ్రీజ్ ఆఫ్ ది ఫ్లోర్. ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ గ్రీజ్ పేరుకుపోకుండా చూడమంటున్నాడు. ఓకే. నెక్స్ట్, గెట్ రిడ్ ఆఫ్ డస్ట్ కి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ సమ్ జాబ్స్ డస్ట్ చిప్స్ ఎక్సెట్రా ఆర్ అన్కంట్రోలబుల్. కొన్ని జాబ్స్ లో డస్ట్ చిప్స్ అన్నది కంట్రోల్ చేయలేం. ఇఫ్ దే కెనాట్ బి కలెక్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ బై ఎన్క్లోజర్ అండ్ ఎగ్జాస్ట్ మెథడ్స్, యూ నీడ్ టు వే ది క్లీనప్ దెమ్. అంటే ఇలాగా డర్ట్ చిప్స్ అనేవి లోకల్ ఎగ్జాస్ట్ కంట్రోల్ సిస్టమ్ లో కూడా కలెక్ట్ చేయలేము అనమాట. అలాంటివి కంపల్సరీగా మాన్యువల్ గా చెయ్యాలి అని అంటున్నాడు. సో వాక్యూమ్ క్లీనర్స్ ఆర్ సూటబుల్ ఫర్ రిమూవింగ్ లైట్ డస్ట్ డట్. వాక్యూమ్ క్లీనర్స్ వాడమంటున్నాడు ఆ లైట్ డస్ట్ కి డర్ట్ కి. ఇఫ్ డస్ట్ ఈజ్ రిమూవ్డ్ బై స్వీపింగ్, ఫ్లోర్స్ షుడ్ బి డాంప్డ్ ఫస్ట్ రాదర్ దాన్ స్వెప్ట్ డ్రై. ఫస్ట్ చీపురు తోటి తుడిచిన తర్వాత తడిగుడ్డ పెట్టి అత్తమంటున్నాడు. నెక్స్ట్, డస్ట్ గ్రిమ్ ఈజ్ ఆల్సో కలెక్ట్ ఆన్ లెడ్జెస్, షెల్ఫ్స్, పైపింగ్ కండ్యూట్స్, ల్యాంప్స్, రిఫ్లెక్టర్స్, విండోస్, కప్బోర్డ్స్, లాకర్స్ అండ్ సో ఆన్. ఆల్ దీస్ ప్లేసెస్ నీడ్ అటెన్షన్. చూడండి, డస్ట్ అంటే దుమ్ము, గ్రిమ్ అంటే మసి. అవి మనకి లెడ్జెస్ లో కనెక్ట్ అవుతుంటాయి, షెల్ఫ్ లో కనెక్ట్ ఉంటాయి. పైపింగ్ కండ్యూట్స్ లోపల, ల్యాంప్స్ మీద, రిఫ్లెక్టర్స్ మీద ఈ పర్టికులర్ మసి పట్టేసి ఉంటాయి, విండోస్ మీద, కప్బోర్డ్స్ మీద, లాకర్స్ మీద. సో వీటన్నిటికీ ఒక స్పెషల్ అటెన్షన్ పే చేసి వాటిని క్లీన్ చేయమంటున్నాడు. అవి కమింగ్ టు ది నెక్స్ట్ నైన్త్ వన్, మెయింటైన్ హై స్టాండర్డ్ మీల్స్ రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్స్. హై స్టాండర్డ్ మీల్స్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ మెయింటైన్ చేయమంటున్నాడు. డు నాట్ ఇగ్నోర్ ది ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఫర్ మీల్స్. సారీ, చూడండి, డు నాట్ ఇగ్నోర్ ది ఫెసిలిటీస్ ఫర్ మీల్స్, రెస్ట్, శానిటైజేషన్ వేర్ క్లీన్లీనెస్ ఈజ్ ఎసెన్షియల్. చూడండి, ఎక్కడైతే మనం భోజనం చేస్తామో, రెస్ట్ తీసుకుంటాం, శానిటైజేషన్ ఉండాలి. అంటే మన పరిశుభ్రత, అర్థమైందా? శానిటైజేషన్ అంటే పరిశుభ్రత. అక్కడ కంపల్సరీగా క్లీన్లీనెస్ ఉండాలి. ఏ లైట్ కలర్డ్ పెయింట్ కెన్ వర్క్ వండర్స్ ఇన్ దిస్ ప్లేస్. అంటే మీల్స్ రూమ్స్ లో, రెస్ట్ రూమ్స్ లో ఓకే, యూ విల్ రిసీవ్ దిస్ పీపీటీ, డోంట్ వర్రీ. అంత ముందు నేను చెప్పిన పీపీటీలు వచ్చి ఉంటాయి కదా, చెక్ చేసుకోండి, ఈ పీపీటీ కూడా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఏ లైట్ కలర్డ్ పెయింట్ కెన్ వండర్స్ ఇన్ దిస్ ప్లేసెస్. అంటే ఆ పర్టికులర్ మీల్స్ రూమ్స్ లో, మన రెస్ట్ రూమ్స్ లో లైట్ కలర్ పెయింట్ ఏమంటున్నాడు. సోప్ అండ్ టవల్స్ షుడ్ బి రెన్యూడ్ రెగ్యులర్లీ అండ్ వాష్ బేషన్స్ ఈజ్ ప్రాపర్లీ క్లీన్డ్. సోపు, టవల్స్ ఎప్పటికప్పుడు మార్చమంటున్నాడు. వాష్ బేషన్స్ అన్ని శుభ్రంగా కడగమంటున్నాడు. సో ఇది నైన్త్. నెక్స్ట్ ఏంటి, 10th, కీప్ టూల్స్ టు డి. అంటే చూడండి, ఇలాగ టూల్స్ చక్కగా పొద్దుగ్గా అమర్చడం. ఎంత బాగా పెట్టారు, స్పానర్స్ ఇవన్నీను ఈ రకంగా ఉండాలి. సో టూల్ హౌస్ కీపింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, వెదర్ ఇన్ ది రూమ్, ర్యాక్, యార్డ్ ఆర్ ఆన్ ది బెంచ్. అంటే చక్కగా టూల్ హౌస్ కీపింగ్ పెట్టమంటున్నాడు. సూటబుల్ ఫిక్చర్స్ ఫర్ ది టూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ అండ్ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్, క్లీనింగ్ అండ్ రిపేరింగ్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్. మంచి ఫిక్చర్స్ పెట్టి అందులో టూల్స్ పెట్టమంటున్నాడు. ఒక ఆర్డర్ అరేంజ్మెంట్ పెట్టుకోమంటున్నాడు. క్రమబద్ధీకరణంగా తనిఖీ చేయమంటున్నాడు, క్లీనింగ్ చేయమంటున్నాడు, రిపేర్ చేయమంటున్నాడు. సో ఇది కూడా హౌస్ కీపింగ్ లో ఒక భాగమే. అంటే టూల్ హౌస్ కీపింగ్ కూడా హౌస్ కీపింగ్ లో ఒక భాగం. నెక్స్ట్ ఏంటి చూడండి, లుక్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ఎయిడ్ గేర్.
ఫస్ట్ ఎయిడ్ గేర్ని నువ్వు చెక్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ షుడ్ బి కెప్ట్ అండర్ స్పాట్లెస్లీ క్లీన్ కండిషన్స్ అండ్ ఫుల్లీ స్టాక్డ్ సో దట్ దే ఆర్ ఆల్వేస్ రెడీ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఆర్ ఇల్నెస్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసి అందులో మెడిసిన్స్ ఉంచాలి. ఎప్పుడైతే మన మినిమం స్టాక్ ఆఫ్ ది మెడిసిన్స్ అన్నది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉంటే ఎవరైనా జబ్బు పడినా ప్రమాదాలు జరిగినా వాళ్ళ ద్వారా మనకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపించవచ్చు. నెక్స్ట్ 12వ ఏంటి, ఇన్స్పెక్ట్ ది ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్. ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ హైడ్రెంట్స్, ఫైర్ అలారమ్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రంగా తనిఖీ చేయడం, మెయింటైన్ చేయడం. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ దట్ all firefighting equipment such as the fire extinguishers and fire hoses and hose fittings is regularly inspected and kept good working order లో ఉండేటట్టు ఉండాలి. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, హోజెస్, హోజ్ ఫిట్టింగ్స్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మంచి కండిషన్లో ఉంచాలి అని అంటున్నాడు. ఫైర్ డోర్స్ అండ్ ఎగ్జిట్స్, ఆటోమేటిక్ అలారమ్స్ ఎక్సెట్రా షుడ్ బి ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్. ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, డోర్స్ ప్రాపర్గా తెరుచుకునేటట్టు, ఫైర్ అలారమ్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ అయ్యేటట్టు చూడాలి. డోర్స్ అండ్ ఎగ్జిట్స్ షుడ్ బి ఆల్వేస్ కెప్ట్ క్లియర్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్. అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ దగ్గర ఏ రకంగా అడ్డంకులు లేకుండా ఉండాలి, క్లియర్గా ఉండాలి అని అంటున్నాడు. సో ఇది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అటెండ్ రెగ్యులారిటీ టు మెయింటెనెన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ టాపిక్ ఉంది, అందులో వచ్చినప్పుడు దీని గురించి డెప్త్గా చెప్తాను. అది కూడా వినండి, ఇంపార్టెంట్ టాపిక్. అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్, మిషనరీ యాజ్ వెల్ యాజ్ ద ఫర్నిచర్, అవన్నీ కూడా మెయింటెనెన్స్ నిర్వహణలోకి వస్తుంది. The most important element of good housekeeping is the attention paid to the maintenance of the building and equipment. హౌస్ కీపింగ్ లో ముఖ్యమైన భాగం ఏంటి, ప్రత్యేకమైన మనం శ్రద్ధ పెట్టాలి ఆ పర్టికులర్ బిల్డింగ్ యొక్క నిర్వహణ, పరికరాల యొక్క నిర్వహణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇది ఒక టాపిక్ ఉంటుంది, తర్వాత చెప్తాను. ఇఫ్ సంథింగ్ గెట్స్ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్ ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ ఆర్ ఫిక్స్డ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఏదైనా బ్రోకెన్ అయినా డ్యామేజ్ అయినా దాన్ని ఇమీడియట్ గా రీప్లేస్ చేసి ఫిక్స్ చేయమంటున్నాడు. ఎంప్లాయీస్ మే టేక్ హింట్ ఇన్ ఏ నెగ్లెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టు దర్ జాబ్స్. చూడండి, నిర్లక్ష్యంగా ఉంటారు కొంతమంది వర్కర్స్, వాళ్ళకి ఎప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉండాలి, నీ అటెన్షన్ బాగాలేదని. ఏ గుడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ విల్ మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ ఇన్స్పెక్షన్, లూబ్రికేషన్ అండ్ రిపేర్ ఆఫ్ టూల్స్, ఎక్విప్మెంట్స్, మిషన్స్ అండ్ ప్రాసెస్. గుడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో ఏముంటాయి, మనకి నియమాలు, మనకి తనిఖీ చేయడం ఉంటుంది, లూబ్రికేషన్ చేయడం ఉంటుంది. అంటే లూబ్రికేషన్ అంటే ఆయిలింగ్ చేయడం, అంటే రిపేర్ ఆఫ్ టూల్స్ ఉంటుంది, పరికరాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ప్రక్రియలు ఉంటాయి. ఇవన్నీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ లో ఉంటాయి. సో ఇది నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 14th అసైన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లీనింగ్. క్లీనింగ్ కి సపరేట్ గా మెంబర్స్ పెట్టడం. ఒకవేళ మెంబర్స్ పెట్టలేని పక్షంలో మనకి ఎవరు టాస్క్ చేస్తారో వాళ్ళ చేత క్లీనింగ్ చేయించడం. వేర్ ప్రాక్టికబుల్ ద క్లీనింగ్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ షుడ్ బి ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్పెషల్ క్లీనింగ్ స్టాఫ్ అండ్ నాట్ ఎన్ అడిషనల్ జాబ్ ఫర్ ఎంప్లాయీస్ ఎంగేజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్. చూడండి, కొన్ని ప్రత్యేకమైన ఇండస్ట్రీస్ లో హౌస్ కీపింగ్ చేయడానికి వర్కర్స్ ని పెట్టుకుంటారు. వాళ్ళకి ఏ రకమైన టాస్క్ ఉండదు, వాళ్ళదంతా హౌస్ కీపింగే ఉంటుంది. వీళ్ళు ఏ రకమైన ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వరు. లైక్ మన 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 5-star హోటల్స్ లో ఉంటారు కదా వాళ్ళు. చూడండి, వేర్ దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ అడిక్వేట్ టైమ్ డ్యూరింగ్ ది వర్కింగ్ అవర్స్ షుడ్ బి అలౌడ్ ఫర్ క్లీనింగ్ అప్ టు బి డన్. అంటే ఆ హౌస్ కీపింగ్ సపరేట్ గా పనుల్ని పెట్టుకోలేని ఎడల ఏం చేస్తారు, అవి ఎవరైతే టాస్క్ చేస్తారో వాళ్ళ చేతే హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ చేయాలి. జనరల్ గా మన 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 మిల్లింగ్ మిషన్స్, స్లాటింగ్ మిషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎవరు టాస్క్ చేస్తారో వాళ్ళ చేత క్లీన్ చేస్తూ ఉంటారు మన వర్క్ షాప్స్ లో.
నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి ది క్లియర్. చూడండి, మన రెస్పాన్సిబిలిటీ షుడ్ బి క్లియర్లీ అసైన్డ్ యాజ్ హూ ఈస్ టు డూ ద క్లీనింగ్ అండ్ వాట్ ఏరియా మస్ట్ బి క్లీన్డ్. అంటే బాధ్యత అన్నది క్లియర్ గా చెప్పాలి. ఎవరు క్లీనింగ్ చేయాలి, ఎక్కడ క్లీనింగ్ చేయాలి అన్నది క్లియర్ గా చెప్పాలి. సో ఇది అసైన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లీనింగ్. అర్థమైంది కదండి. అంటే క్లీనింగ్ సపరేట్ వర్కర్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఎవరు టాస్క్ చేస్తారో వాళ్ళ చేత క్లీన్ చేయాలి. జనరల్ గా 10 hours వర్క్ ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేయించాలి. నెక్స్ట్ ఇదండి, అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. ఇవి హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ధనం అని సబ్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. మెయిన్ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్. ఎస్ఎల్స్, ఇంప్రూవ్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, కీప్ ద ఫ్లోర్స్ క్లీన్, ఇవన్నీ మెయిన్ గ్రీన్ తోటి హైలైట్ చేసిన పాయింట్స్ రాయండి. ఇవన్నీ నేను వాడేసి పెట్టు. బాబు అన్మ్యూట్ అవ్వండిరా బాబు, ఏంటది గోల? ఇవి ఇవి మొత్తం ఇవి 14 పాయింట్స్ రాయండి. నెక్స్ట్ చూడండి, 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. చూడండి, 10 మార్క్స్ అడిగితే ఏం రాయాలంటే 5 ఎస్, అన్ని ఎస్ ఉంటాయి. ఓకేనా? 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ ఇన్వాల్వ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వేస్ట్ ఎలిమినేషన్ త్రూ వర్క్ ప్లేస్ ఆర్గనైజేషన్. అంటే 5 ప్రిన్సిపల్స్ అన్నది హౌస్ కీపింగ్ లో ఒక వేస్ట్ ఎలిమినేషన్ చేసే సూత్రాలు. ఆ పని ప్రదేశం యొక్క సంస్థలో వేస్ట్ ఎలిమినేషన్ చేసే సూత్రాలనే 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అని అంటారు. వీళ్ళని ఫస్ట్ మన జపనీస్ అనేది కనుగొన్నారు. మన జపనీస్ లో ప్రతి హౌస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే కాబట్టి వాళ్ళు ఈ 5 ప్రిన్సిపల్స్ ని అవలంబించి వండర్స్ చేశారనమాట. 5 వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది జపనీస్ వర్డ్స్ సిరి, సిటాను, సిసో, షికెట్సు అండ్ షిట్సుకి. సో ఈ పర్టికులర్ జపనీస్ వర్డ్స్ యొక్క పేర్లేంటి? సిరి, సిటాను, సిసో, షికెట్సు, షిట్సుకి. ది ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ ది అపో జపనీస్ వర్డ్స్. దీని యొక్క ట్రాన్స్లేషన్ ఏంటి జపనీస్ వర్డ్స్ కి? సిరి అంటే సార్ట్, సార్ట్ అంటే ఒక విధమైన రకము. నెక్స్ట్ సిటాన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్, సెట్ ఇన్ ఆర్డర్ అంటే క్రమానుగతి. సారీ, ఇక్కడ క్లీన్ కాదు, షైన్ తప్పు రాశాను. ఓకే, షైన్. మూడోది ఏంటి? మనకి సిసో. మనకి సిసో అంటే షైన్, అంటే శుభ్రత, పరిశుభ్రత. నెక్స్ట్ షికెట్సు. షికెట్సు అంటే స్టాండర్డైజ్, అంటే క్రమంలో ప్రమాణీకరించడం. నెక్స్ట్ షిట్సుకి అంటే సస్టైన్, అంటే క్రమంలో కొనసాగించడం. ఇంకొకసారి చెప్తున్నాను వినండి. జపనీస్ వర్డ్స్ ఏంటి? సిరి. సిరి అంటే సార్ట్, ఒక విధమైన రకము. రెండోది సిటాన్. సిటాన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్. సెట్ ఇన్ ఆర్డర్ అంటే క్రమానుగతి. నెక్స్ట్ సిసో. సిసో అంటే షైన్, శుభ్రత, పరిశుభ్రత. నెక్స్ట్ సికెట్సు. సికెట్సు అంటే స్టాండర్డైజ్, అంటే క్రమంలో ప్రమాణీకరించడం. షిట్సుకి అంటే సస్టైన్, అంటే క్రమంలో కొనసాగించడం. ఎవరైనా విన్నారా ఇది వీటి గురించి? ఎనీబడి? సార్. మీకు తెలుసా ఇది? సార్. చాలా మంది మేనేజర్లు కూడా చెప్పలేరు ఇది. వాట్ ఆర్ ది 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అంటే. సో ఇవి రాయాలి. 10 మార్క్స్ అడిగితే జపనీస్ వర్డ్స్ రాయాలి, ఇంగ్లీష్ వర్డ్స్ రాయాలి. ఒకవేళ 3 మార్కులకు అడిగితే ఇంగ్లీష్ వర్డ్స్ రాస్తే చాలు. సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, సైన్, స్టాండర్డైజ్, సస్టైన్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి బెనిఫిట్స్ ఆఫ్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ యొక్క లాభాలు ఏంటి? సక్సెస్ఫుల్ గా ఏదైనా సంస్థలు ఈ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ అమలు చేస్తే ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ, వాళ్ళకి ఉత్పాదక శక్తి పెరిగిపోద్దట బీభత్సంగా, ప్రొడక్టివిటీ. నెక్స్ట్ గెయిన్ ఓవరాల్ రిటర్న్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ క్విక్లీ
బై ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ అంటే ఆడు పెట్టిన క్యాపిటల్ ఏంటమ్మా, వాట్ ఈస్ యువర్ డౌట్? వాడు పెట్టిన క్యాపిటల్ క్విక్గా వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సేఫ్టీ, భద్రత పెరుగుతుందట. మన రిడక్షన్ ఇన్ వేస్ట్ తగ్గిపోద్దట. తర్వాత ఇంప్రూవ్స్ వర్కర్ కమిట్మెంట్ అంటే వర్కర్స్ యొక్క చిత్తశుద్ధి నిబద్ధత పెరుగుతుందట. ఇది 5S ప్రిన్సిపల్స్ యొక్క గెయిన్స్. ఓకేనా? చూడండి, మిగిలింది ఇంకా ఉంది. మన జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్లస్ దాంతో పాటు మన ప్లాంట్ లేఅవుట్ డిజైన్ కూడా చెప్తాను. సో సెకండ్ సెషన్ కూడా తమ్ముడు భాస్కర్ ప్రసాద్, మీరు సెకండ్ సెషన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటి? రెండు ఎస్ఐ క్వశ్చన్స్ కవర్ చేస్తాను. ఏంటి రెండు ఎస్ఐ క్వశ్చన్స్? నెంబర్ 1 ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్ ఒకటి, నెక్స్ట్ ఏంటి 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్. ఈ రెండు ఎస్ఐ క్వశ్చన్స్ కింద రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఏంటి నెక్స్ట్ మనకి బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ ఉన్నాయి కదా. బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ ఇదొక 3 మార్క్స్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 2 minutes టైం ఉంది. నెక్స్ట్ క్లాస్లో 5S ప్రిన్సిపల్స్ మన జనరల్ చెక్ లిస్ట్ గురించి చెప్తాను, హౌస్ కీపింగ్ యొక్క చెక్ లిస్ట్లో. దాంతోపాటు ప్లాంట్ లేఅవుట్ డిజైన్ కూడా చెప్తాను. అందరూ అటెండ్ అయ్యండి. ప్లాంట్ లేఅవుట్ డిజైన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవన్నీ ఫండమెంటల్ టాపిక్స్, వెరీ ఈజీ టాపిక్స్. IS 102, 103 అన్నది ఫండమెంటల్ టాపిక్స్. మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. 80కి 70 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవచ్చు. ఈజీ టాపిక్స్లో ఎంత స్కోర్ చేసుకుంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ వచ్చేసరికి మార్కులు తక్కువ వచ్చినా కవర్ అవుతూ అగ్రిగేట్ 75%లోకి వెళ్ళిపోతారు. ఓకే, చూడండి మనకి EHS ఫీల్డ్లో ఈ మధ్యన లేడీస్ ఎక్కువగా జాయిన్ అవుతున్నారు. I will send the presentation. IS 102 means industrial safety. This is a paper code. IS means industrial safety. 102 paper code. Subject parent is safety engineering 1. Okay. ఆడోళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు ఇందులో, ఈ ఫీల్డ్లో. ఇంకా రాబోయే రోజుల్లో I don't receive PPT. PPT receive of the better to ask our course coordinator madam and ask him to send that PPT. Previous 4 topics చెప్పాను. Better to ask and collect and receive my PPT. Okay. Right. చదువుకోండి జాగ్రత్తగా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫండమెంటల్ టాపికే కాదు, ఇది ఒక చిన్న పావును కూడా పెద్ద కర్రతో సంపాలనే సామెత ఉంది. సో ఇందులో ఎన్నో పాయింట్స్ ఉంటాయి. మనకి తెలిసింది కొద్దిగా ఉంటే తెలియంది ఇన్ఫినిటీ ఉంటుంది. సో నాకు కూడా ఏదో 30%, 40% రేంజ్ హౌస్ కీపింగ్ సంబంధించిన పాయింట్స్ చెప్పాను. ఇంకా ప్రిపేర్ చేయొచ్చు కావాలనుకుంటే. మీరు ఇంకా ఏదైనా పాయింట్స్ ఉన్నా కూడా రాసుకోవచ్చు.